వైట్ బ్యాండ్స్ ఉంటాయి కాబట్టి బ్యాండెడ్ రేసర్ అంటారు. సో ఒక్కసారి ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు మా స్టూడెంట్స్ కాకుండా ఇక్కడ ఉన్న టీచర్ ప్లీజ్ కమ్, పీటీ మేడం మేబీ ప్లీజ్ కమ్ మ్యామ్. తీస్తారండి, ఎవరో ఒకటి తీస్తారు. అన్న సార్ పక్కన సిద్ధానా సార్ ఫోన్ మాట్లాడుకుంటున్నారు సార్. దయచేసి ఇంతమంది రాకూడదు సార్ ప్లీజ్. ప్లీజ్ మిగతా వాళ్ళు దయచేసి స్టేజ్ పైకి రావద్దండి, మీరందరూ అవి మళ్ళీ డిస్టర్బ్ అవుతాయి. సార్ ఇక్కడ కూడా కనబడట్లేదా? దయచేసి ఎవరు పిలవకుండా స్టేజ్ పైకి రావద్దండి. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్. అందరు కిందికి రండి దయచేసి ప్లీజ్. సార్ ఆల్ ఆఫ్ యూ కమ్ డౌన్ టు ద స్టేజ్. కిందికి రావాల్సిందిగా కొడుతున్నాం. ఓకే ఓకే రైట్ సార్, రైట్ రైట్. సో ఇందాక దీనికి లైటింగ్ వల్ల హీట్ కొద్దిగా జనరేట్ అయ్యి కోపం వచ్చి నా షర్ట్ నడిచింది. వెంటనే జనాలు భయపడతారు, ఏమవుతుంది, ఏమీ కాదు. ఇట్స్ ఏ నాన్ వెనామస్ వన్. ముక్కు మీద తల మీద ఎలా వేసుకున్నా కూడా మనల్ని ఏమనదు. అది డిస్టర్బ్ అయితే కలుస్తుంది. నువ్వు మాట్లాడతావా? నో. అది కూడా మీతో మాట్లాడాలని ట్రై చేస్తుంది. నీ భాష వాళ్ళకి అర్థం కాదు, దీని భాష మీకు అర్థం కాదు కాబట్టి నేనే మాట్లాడుతున్నా. సో ఓకే రైట్, దిస్ ఈస్ బ్యాండెడ్ రేసర్ నాన్ వెనామస్ అగైన్. దానా బిగ్ క్లాప్స్. చాలా సార్ స్నేక్స్ ప్రదర్శిస్తున్నారు మన ముందర. సో ఇప్పుడు అందరికి కామన్ గా కనిపించే నీరు కట్టండి. ఇది పొలాల్లో ఏం చెప్తారంటే మన వాళ్ళు రైస్ మన ప్యాడీ పొలాల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. అది కరిస్తే ఆ మురికి నీళ్లు తాగితే మంచిగా అవుతుందని చెప్తారు. నిజానికి ఈ పాము కరిస్తే కొద్దిగా పెయిన్ ఉంటుంది, తర్వాత చాలా ఫాస్ట్ గా కరుస్తుంది, కొద్దిగా బ్లడ్ కూడా బాగానే వస్తుంది, కానీ విషం మాత్రం ఉండదు. మనం ఏం చేస్తామంటే ఆ పొలంలో నీళ్లు తాగడం వల్ల అందులో రకరకాల బ్యాక్టీరియా ఉండడం వల్ల మనకు డయేరియా లాంటి డిసీజెస్ వస్తాయి, కానీ ఈ పాము కరిస్తే మనకేమీ కాదు. సో ఈ పాముకున్న ఒక స్పెషాలిటీ, ఒకటేసారి 100కు పైగా గుడ్లు పెడుతుంది. మనం అక్కడక్కడ మున్సిపాలిటీ కాలువల దగ్గర ఎలుకలు కనుక హోల్స్ పెట్టి ఉంటే ఆ హోల్స్ లో ఎగ్స్ పెట్టేసి పాములు వెళ్ళిపోతాయి. అందరూ గుండె నిబ్బరం చేసుకొని ఈ పాములను ధైర్యంగా చూడాలి. చూడండి, మన పాములను చూస్తేనే భయమైతుంది. సార్ చాలా అద్భుతంగా వాటి ఒక్కొక్క పాము గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం నీరు కట్టంటారు దీన్ని. ఇది మాక్సిమం సైజ్ ఇది. సో దీంట్లో కలర్ వేరియేషన్ చాలా చాలా ఉంటాయి. ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఫిమేల్ నీరుగట్టు, ఆడ నీరుగట్టు పాము. ఇది తోక చాలా పొట్టిగా ఉంటే ఆడపాములని, తోక చాలా పొడవుగా ఉంటే మగపాములని అర్థం. ఎందుకు పొట్టిగా ఉండాలి అంటే ఎగ్స్ పెట్టాలి కాబట్టి తోకతో పని లేదు. బాడీ లావుగా ఉంటే అబ్రప్ట్ గా ఎండ్ కావాలి, అప్పుడే ఎగ్ సైజ్ ఎక్కువగా వస్తుంది. ఈ పాము కనీసం 120 ఎగ్స్ వరకు పెట్టగలదు. సో 120 ఎగ్స్ పెడితే 120 ఎగ్స్ కూడా బతుకుతాయి. సో అందులో సగం పాములను ఇదే తినేస్తుంది. ఎందుకంటే దానికి తెలియదు అది నా పిల్ల అని, అందుకని అది తినేస్తుంది. లేకపోతే పాముల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. సో ప్రతి పాము ఇంకొక పామును తినడం సర్వసాధారణం. దాన్ని ఓఫియోగఫీ అంటారు, ఓఫియోఫాగి అంటారు. బాగా తీసుకున్నాను. సో తర్వాత మనము మనుషులు తింటే కనిబాలిజం అంటారు, పాములు తింటే ఓఫియోఫాగి అంటారు. సో నెక్స్ట్ మనకందరికీ మళ్ళీ ఎక్కువ అపోహలు ఉన్న పాము జరిపోతు. పేరులో పోతుంది కదా అని చెప్పి అందరు దీన్ని మగపాము అనుకుంటారు. నాగుపాము ఆడది, జరిపోతు మగది అనే ఒక మిస్కాన్సెప్ట్ అందరిలోనూ ఉంటుంది. అలా కాదు, ప్రతి పాములో కూడా ఆడ మగ తేడాలు ఉంటాయి. సో ఇప్పుడు మనం చూడబోతున్నది మగ జరిపోతు. ఆడ జరిపోతులు కూడా ఉంటాయి, అవి ఎగ్స్ పెడతాయి. సుమారుగా 20 వరకు ఎగ్స్ పెడతాయి.
సో ఇది జరిగిపోతూ చాలా మంది ఇక తోకతో కొడుతుందని చెప్తూ ఉంటారు. నన్ను కొట్టినేమో చూడండి, ఇలాగ నడుము పట్టుకున్నప్పుడు అప్పుడప్పుడు తోక తగిలే అవకాశాలు ఉంటాయి. సో ఆ తోక తగిలినప్పుడు మన వాళ్ళు ఏమంటారు, తోకతో కొట్టుందని చెప్తూ ఉంటారు. తోకతో కొట్టడం వల్ల ఎటువంటి నష్టం లేదు. చాలా మంది అంటుంటారు తోకతో కొడుతుంది, అందులో విషం ఉంటుంది అని. విషం ఎట్టి పరిస్థితుల్లో ఉండదండి ఈ పాముకి. దీన్ని ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ అంటారు. ఎందుకంటే సంవత్సరానికి కనీసం ఒక 2000 ఎలుకల్ని తిని రైతుకు మేలు చేస్తూ ఉంటుంది. పంట నష్టాన్ని తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందుకే దీన్ని ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ అని కూడా అంటూ ఉంటారు. సో సుమారుగా 12 అడుగుల వరకు పెరుగుతుంది పొడవు. సో అంత పెద్ద స్నేక్స్ అయితే ఇంకొక 500 ఎలుకల్ని ఎక్స్ట్రా తినేస్తాయి. సో రైతులందరికీ కూడా చాలా చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడున్న మా స్టూడెంట్ కాకుండా ఎవరైనా ఇక్కడ మేడం మీరు వస్తారా సార్? ప్రిన్సిపల్ సార్ మీరు వస్తారా? ప్లీజ్ కమ్. సో తర్వాత అక్కడ లైటింగ్ లేదు. వెల్కమ్ ప్రిన్సిపల్ సార్ అండ్ సో ఇది అక్కడక్కడ మన ప్రెస్ మిత్రులు రాస్తూ ఉంటారు, 2 పాములు పెన వేసుకొని పైకి కిందకి పడుతూ ఉంటే పాముల సయ్యాట అని రాస్తూ ఉంటారు. దయచేసి గమనించండి, అది సయ్యాట కాదండి, అది కొట్లాట. నువ్వు దగ్గర ఉండాలి. ప్రిన్సిపల్ సార్ మేడం చూడాలి వీళ్ళకి చెప్పు. సన్మానం సన్మానం సార్, సన్మానం. సో ఇంతే అండి సార్. మీకు ఏమన్నా మంత్రాలు వస్తాయా? ఒకే మంత్రం వచ్చు, భయపడొద్దు అనేది. థ్యాంక్ యూ సార్. సార్ దండేయండి సార్. సో అలాగే మన డిఈఓ ప్రవీణ్ కుమార్ సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. I welcome our Mahabubnagar district DO sir, Sri Praveen Kumar sir and the dais. థ్యాంక్ యూ సార్. సో మొన్ననే మనకు మన జిల్లా కలెక్టర్ గారు మన విజయేంద్ర మేడం గారు ఎలాగే పట్టుకుని అన్ని స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్ పెట్టండి అని చెప్పారు. తప్పకుండా ఏర్పాట్లు చేయమని కూడా చెప్పారు, చేస్తాం కూడా. Claps. All of you welcome our DO sir with claps. జస్ట్ లైక్ ఏ స్మాల్ బేబీ. ఇవి చిన్న పిల్లలతో సమానం అండి. సార్ ప్లీజ్ కమ్ జాయిన్. అంతే. Welcome all dignitaries of the dais. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సదాశివ సార్ గారు నిజంగా ఎవరు ఇవ్వలేని ఎక్స్పీరియన్స్ని మన డిగ్నిటరీస్కి ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా నాన్ వెనామస్ అండి. ఇప్పుడు నెక్స్ట్ మనము వెనామస్ స్నేక్స్ చూద్దాం. దానికి ధైర్యంగా ఎవరిని పిలవను, ఎందుకంటే మేము స్నేక్కి ఉన్నటువంటి వెనం తీయము, పాయిజన్ తీయము. సో కాబట్టి ఇవి పొరపాటున కాటేసినా కూడా గుర్తుపెట్టుకోండి, మన చుట్టుపక్కల ఉన్న విష సర్పాలు ఏవి కాటేసినా వెంటనే చనిపోతాము అనేది అపోహ మాత్రమే. 2015 ఆగస్టు 9వ తేదీన ఎదిరా ఊర్లో ఒక గర్భిణీ స్త్రీకి కట్లపాము కాటేస్తే 10.5 గంటలు బతికింది. మీరు పేపర్ కూడా చూడొచ్చు. 10వ తేదీ ఆగస్ట్ 2015 పేపర్ చూస్తే ఏ పేపర్ చూసినా అందులో మెన్షన్ చేశారు 10.5 గంటలు బతికింది ఆమె. సో కాబట్టి స్నేక్ కరిచిన వెంటనే చనిపోతామనేది కేవలం అపోహ మాత్రమే. సో ఇప్పుడు మనం చూడబోయేది రసల్స్ వైపర్. చాలా మంది కొండ చిలువలతో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు దీన్ని. కొండ చిలువకి ఉన్న మచ్చలు షేప్లెస్గా ఉంటాయి, కానీ ఈ పాముకున్న మచ్చలు నిలువు 3 వరుసలలో డైమండ్ ఆకారంలో ఉంటాయి. బ్లాక్ మచ్చలు, బ్లాచెస్ ఉంటాయి బ్లాక్ కలర్లో. ప్లస్ ఇది ఇస్సింగ్ సౌండ్ చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే మీరు చేసినట్లు కాదు, ఇలా చేస్తుంది. మన ప్రెషర్ మన ఇంట్లో కుక్కర్ ఉంటుంది కదా, ఆ కుక్కర్ ఎలాగా విజిల్ చేస్తారో అలా చేస్తుంది. మనిషి సుమారు 6 అడుగుల దూరంలో ఉన్నప్పుడే అది మనకి హింట్ ఇస్తుంది నా దగ్గరకు రావద్దు అని. స్టిల్ మనం అలాగా వెళ్తూ ఉన్నామంటే అప్పుడే మనల్ని అటాక్ చేస్తాయి. మళ్ళీ చెప్తున్నా సార్, మీకు చెప్పిన వైపర్స్లో మన తెలంగాణలో 3 వైపర్స్ ఉన్నాయి.
ఒకటి రసల్స్ వైపర్ ఇప్పుడు మీరు చూడబోయేది, రెండవది సాస్కేల్డ్ వైపర్. మ్యాక్సిమం లెంత్ 1 ఫీట్ ఉంటుంది, మ్యాక్సిమం సైజ్ ఈ పెన్ సైజ్ ఉంటుంది. దాన్ని సాస్కేల్డ్ వైపర్ అంటారు. మన తెలుగులో తుట్ట పుస్క, తుట్ట పురుగు అని అంటూ ఉంటారు. బ్యాంబూ పిట్ వైపర్ ఇంకొకటి ఉంటుంది, కేవలం నల్లమలలో మాత్రమే ఉంటుంది, ఫారెస్ట్లో మాత్రమే ఉంటుంది, వేరే ప్లేస్లో ఉండదు. సో ఏ వైపర్ అయినా కూడా దాని తల త్రిభుజాకారంలో ఉంటుంది. తర్వాత అన్నీ కూడా హిస్సింగ్ సౌండ్ చేస్తూ ఉంటాయి. తల మీద ఉన్నటువంటి మచ్చలు ఒక స్పీసీస్ కి ఇంకొక స్పీసీస్ కి డిఫరెంట్ గా ఉంటాయి, అది మనం గమనించాలి. సార్ ఇక్కడ లైట్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ కొంచెం వెనక్కి వెళ్ళాలి, అక్కడ ఉన్న వాళ్ళకు కనిపించడంలో ఇబ్బంది అవుతుంది. ప్లీజ్ కోఆపరేట్. సో ఇది రసల్స్ వైపర్. నేను ఇందాకే చెప్పాను మీకు క్లియర్ గా 3 వరుసల్లో డైమండ్ ఆకారంలో నల్లటి మచ్చలు ఉంటాయి, తల త్రిభుజాకారంలో ఉంటుంది, తల మీద సన్న సన్నని పొలుసులు ఉంటాయి. సో ఇది ప్రపంచంలో ఉన్న అన్ని పాముల్లో కంటే దీనికి కూరలు ఎక్కువ పొడవుగా ఉంటాయి, సుమారుగా 1 ఇంచ్ 2.5 సెంటీమీటర్స్ ఉంటాయి. ఈవెన్ వుడ్లాండ్ షూలో కూడా సునాయాసంగా దిగిపోతూ ఉంటాయి దీని కూరలు. అంతేకాకుండా ఒక్కొక్క కూరకి ఒక్కొక్క బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్లో తనని దాచుకుంటుంది, అవసరమైనప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తుంది. అన్ని వైపర్స్కి కూడా కదిలేటువంటి కూరలు ఉంటాయి, వెనక్కి ముందుకు ముడుచుకోగలదు కూరలు. మిగతా పాములకి ఫిక్స్డ్ కూరలు ఉంటాయి, దీనికి మాత్రమే మూమెంట్స్ ఇచ్చేటువంటి ఫ్యాంక్స్ ఉంటాయి. అవసరం లేనప్పుడు ఆ ఫ్యాంక్స్ని క్లోజ్ చేసి పెట్టుకుంటుంది, అవసరం అయితేనే ఓపెన్ చేసేది. ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్, ఏ వైల్డ్ అనిమల్ కూడా ఎనర్జీని వేస్ట్ చేసుకోదు. సో దిస్ ఈజ్ రసల్స్ వైపర్. Claps once again, big claps to our Sadashiva sir to presenting vipers to us. సో నెక్స్ట్ అందరూ పూజించేటువంటి పాము, పేర్లు పెట్టుకునేటువంటి పాము నాగుపాము. అయినా కూడా దాని మీద ఎన్ని అపోవాలంటే, ఇటీవల నేను ఒక సినిమా చూసిన, పాత సినిమానే శ్వేతనాగు అని. ఆ సినిమాలో పాము ఉన్నది ఉన్నట్టుగా సౌందర్యలాగా మారి మాంచి ఒక 10,000 రూపాయలు విలువ చేసే పట్టు చీర కట్టుకొని నగలన్నీ పెట్టుకొని వస్తుంది. పాములు సరీసృపాలు, రెప్టైల్స్, మనుషులు మమ్మల్స్, క్షీరదాలు, రెండింటికి మధ్యలో బర్డ్స్ ఉన్నాయి. మరి ఆ సినిమాలో ఎవల్యూషన్ ఎట్లా జరిగిందో నాకైతే తెలియదు. పాము నుంచి డైరెక్ట్గా సౌందర్యం వస్తుంది, మళ్ళీ సౌందర్యం ఉన్నట్టుగా పాములాగా మారిపోతుంది. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ, అమ్మలక్కలందరికీ, టీచర్స్ అందరికీ మీకు పాదాభివందనం చేస్తూ ఒక రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా. దయచేసి నాగుల చవితి రోజు కానీ, నాగుల పంచమి రోజు కానీ పుట్టల్లో పాలు పోయొద్దండి. మీరు పోసే పాల వల్ల పాము చనిపోతుంది, కానీ పాములు పాలు తాగవు, బతకవు. పాలు వల్ల, పాలలో షుగర్స్ ఉండడం వల్ల ఎక్కువగా త్వరగా బ్యాక్టీరియా అటాక్ అవుతుంది. వాటి బాడీ మీద పాలు పడితే జిగటగా ఉండి బ్యాక్టీరియా వైరస్ అటాక్ అయ్యి పాముకు జబ్బు వచ్చి చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మనకు సినిమాల్లో పాములు పాలు తాగడం అంతా డూప్ మాత్రమే, అదంతా గ్రాఫిక్స్. అదర్వైజ్ ఒక 1 మంత్ పాముకి నీళ్లు ఏమి ఇవ్వకుండా ఉంటే మీరు పాలు పెట్టినా తాగుతుంది, కోకోకోలా పెట్టినా తాగుతుంది, స్ప్రైట్ పెట్టినా తాగుతుంది. సో విత్ ఇన్ 5 మినిట్స్ పాలని కక్కేస్తుంది బయటికి. ఎందుకంటే పాలను అరిగించడానికి సంబంధించిన ఎంజైములు రెప్టైల్స్ బాడీలో ఉండవు. సో కాబట్టి నాగుల చవితి రోజు, నాగు పంచమి రోజు పుణ్యం కోసం పుట్టలో పాలు పోసి పాపం తెచ్చుకుంటున్న ఆడవాళ్ళందరికీ, వాళ్ళ సహకరిస్తున్న మగవాళ్ళందరికీ మీకు పాదాభివందనం చేసి మరీ చెప్తున్నా, దయచేసి పుట్టల్లో పాలు పోయొద్దు. నాగపురాణం, శివపురాణం ఈ వీటిలో చాలా క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంది. పాముల యొక్క ప్రతిమల మీద మాత్రమే పాలు పోయాలి. అంటే పక్కనున్న రాతి విగ్రహాలు కానీ, లేదా గోధుమ పిండితో చేసిన విగ్రహాలు కానీ, లేదా వెండి రాగి విగ్రహాలతో కానీ వాటికే పాలు పోయాలి తప్ప పుట్టలోకి పోయకూడదు. అంతేకాకుండా మన వాళ్ళు ఎగ్గు పెడుతూ ఉంటారు, ఎగ్గు తీసుకొచ్చి కరెక్ట్గా హోల్కి అడ్డం పెడతారు. పాములు ఎగ్స్ తింటాయి,
ఎగ్ తినాలి అంటే 180 డిగ్రీస్లో తన నోటిని ఓపెన్ చేయాలి. మరి మీరేమో హోల్కి కరెక్ట్గా ఎగ్ అడ్డం పెడితే పాము నోరు ఎలా తెలవాలి, ఎలా మింగాలి? సో సైంటిఫిక్గా ఆలోచిద్దాం, సైన్స్ ఫేర్లో ఉన్నాం. తర్వాత దాని చుట్టూ దారం చుడతారు, పుట్ట చుట్టూ. అంటే మన ఉద్దేశం ఏంది? బయట ఉన్న పాము పుట్టలోకి పోవద్దు, పుట్టలో ఉన్న పాము బయటికి రావద్దు. లోపలే సావాలి, బయటనే సావాలి. సో దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీ ఫెస్టివల్, బట్ యూ హ్యావ్ టు థింక్ విత్ సైన్స్, యూ హ్యావ్ టు థింక్ విత్ లాజిక్. మీరు ఎవరైనా రండి, ఏ పురాణాలైనా తీసుకోండి, ఎక్కడ కూడా పుట్టల్లో పాలు పోయాలని లేదు. సో నా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఓపెన్ చేయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఎ వాల్యుయబుల్ సజెషన్. నిజంగా ఈ విషయం తెలియక మనం ఎన్ని పాముల మరణానికి కారణమైనమో తలుచుకుంటే చాలా బాధేస్తుంది. Behold your hearts, the big snake is coming out. క్యాప్ తీసుకో. సో స్నేక్స్ ఎప్పుడు కూడా, ఎస్పెషలీ కోబ్రాస్, ఏదైనా డార్క్ కలర్ కనిపిస్తే ఒకసారి చూడండి, స్లోగా అదో చూడండి. సో తర్వాత ఎనీ డార్క్ కలర్ ఏదైనా దాని ముందర కనిపిస్తే ఆ వైపే పాములు తిరుగుతూ ఉంటాయి. ముందుకు రా, ఇంకా చూసి. సో ఇక్కడ ఈ పాముకి విషయం తెలియలేదు. నేను ఒక చిన్న, నా వెనకలు ఎవరు ఉండొద్దు నాన్న, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. ముందున్న వాళ్ళ వీడియో అయితే తీసుకోవచ్చు. నా 2 కాళ్ళ మధ్యలో ఈ పాము వెళ్తుంది, నన్ను కరవదు, 100% షూర్. బికాస్ నేను దాన్ని ఏమీ అనడం లేదు. మీరు ఎవరు లేసినా కనపడదు, దయచేసి. సో నా వెనుకలు ఉన్న వాళ్ళు ఎవరైనా కదిలితే నన్ను కరుస్తుంది. నా కాలికి చుట్టుకొని వచ్చింది ఇది, కానీ నన్ను ఏమీ అనలేదు. కారణం, నేను దానికి ఆహారం కాదు, నేను దాన్ని ఏమీ అనలేదు. మనము ఏమైనా అంటేనే పాము మనల్ని ఏమైనా అంటది. ఇప్పుడు ఇటు తిరుగు ఎటరా, అవి చూడండి, మళ్ళీ అట్లా. సో ఎనీ డార్క్ కలర్స్ దాని ముందర కనిపిస్తే రియాక్షన్ ఇస్తూ ఉంటుంది. మీకు పాములు ఆడించేవాడు ఒక బూర పట్టుకొని ఊపుతూ ఉంటే, ఆ బూరని రౌండ్గా తిప్పుతూ ఉంటే పాము అలా తిరిగితే మనం దానికి ఒక పేరు పెట్టేశాం, నాగిని డ్యాన్స్ 1, నాగిని డ్యాన్స్ 2 అని. మరి తాగుబోతుల దినోత్సవం రోజు, అంటే December 31st మనం అందరం అర్ధరాత్రి నాగిని డ్యాన్స్ చేస్తుంటారు మన వాళ్ళు, మరీ మ్యూజిక్ పెట్టుకొని. అది డ్యాన్స్ కాదు, కేవలం ఏదైనా డార్క్ కలర్ దాని ముందర కదిలితే నన్ను ఏమైనా చేస్తుందేమో, నన్ను చంపడానికి వచ్చిందేమో దాని వైపు తిరుగుతుంది మాత్రమే. సో రైట్, ఇదండి కోబ్రా. ఇండియన్ కోబ్రా అన్న, స్పెక్టికల్డ్ కోబ్రా అన్న, నాజా అన్న, తాచుపాము అన్న, నాగుపాము అన్న, ఇన్ని పేర్లతో పిలిచిన ఇదే. సో ఇవన్నీ క్రిమికీటకాలను తిని మనకు దోహదం చేస్తాయి కాబట్టి వీటిని దేవతల రూపంలో, దేవుళ్ళ రూపంలో కొలవడం మన హిందూ మతంలో ఉన్నటువంటి ఒక ఆచారం. దిస్ ఈజ్ ఎ సైన్స్. బిగ్ క్లాప్స్ ప్లీజ్. చాలా అద్భుతమైన విషయం చెప్పారు సార్. మన పూర్వీకులు పాములను ఎందుకు పూజించారనేటువంటి విషయం. అది టెక్నిక్ అయినా ఇడిస్తే దొరకదు. ఇచ్చిండు, బట్ ఏదైనా ఇంజెక్షన్స్ ఇచ్చిండా, ఇంకేమి ఇచ్చిండా, టైం ఇస్తారా? తర్వాత ఇంతకు ముందు మీరు చూసినటువంటి రక్తపింజరికి తేడాలు గమనించాలి. చాలా మంది అందరూ ఇక్కడ టీచర్స్ ఉన్నారు కాబట్టి మనం స్టూడెంట్స్ కి చెప్పేటప్పుడు కూడా క్లియర్ గా చెప్పాలి. కొండ చిలువ బాడీ మీద ఉన్నటువంటి కొద్దిగా ఏవైతే షేప్స్ ఉన్నాయో అవి షేప్లెస్ గా ఉంటాయి. మచ్చలన్నీ, బ్లాచెస్ అన్ని కూడా. వైపర్ కి ఉన్నటువంటి బ్లాచెస్ అన్ని కూడా డైమండ్ కలర్ లో, డైమండ్ షేప్ లో ఉంటాయి, బ్లాక్ కలర్ లో ఉంటాయి. తర్వాత
రసల్స్ వైపర్ ఆల్ వైపర్స్ మనకి ఇస్సింగ్ సౌండ్ చేస్తాయి, ఇవి స్నోరింగ్ చేస్తాయి. అంటే చిన్న పిల్లలు ఎలాగ గురుకబెట్టారో అలాంటి సౌండ్ చేస్తాయి. సో ఏదైనా కూడా రెండు కూడా అటాక్ సేమ్ గా ఉంటుంది. రసల్స్ వైపర్ అయితే పర్ 1 సెకండ్ ఇట్ విల్ బైట్ 3 times. ఇది అనుకోండి చాలా అపోహలు ఉంటాయి దీని గురించి కూడా, మనుషుల్ని తింటుంది మింగుతుంది అని. ఎట్టి పరిస్థితుల్లో మనుషులు పాములకు ఆహారం కాదు. వాట్సాప్ లో చూసే మన వీడియోలన్నీ కూడా ఫేక్ వీడియోలు. అవి వాట్సాప్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు క్రియేట్ చేసినవి. దానికి ఎట్టి పరిస్థితుల్లో సైంటిఫిక్ ఆధారాలు లేవు. దయచేసి అవి గమనించొద్దు. 4 కాళ్ళు ఉన్న జంతువుల్ని మాత్రమే ఇవి ఆహారంగా తీసుకుంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 కాళ్ళు ఉండి హైట్ ఎక్కువ ఉన్న మనుషుల్ని ఏ జంతువు కూడా, ఒక పాములే కాదు, టైగర్ కానీ లెపర్డ్ కానీ ఏవి కూడా మనుషుల్ని తినవు. మనుషుల్ని అటాక్ చేసి కలిసి చంపేస్తాయి కానీ టైగర్ లాంటివి మనుషుల్ని తినవు. సో కోరుతున్నాం ఇట్లా ఎవరు లేవకండి, జస్ట్ కూర్చుంటే చాలండి. విద్యార్థులందరూ నిశ్శబ్దం వహించాలి.